బీఆర్ఎస్ పై కాంగ్రెస్ మంత్రులు ఫైర్ అయ్యారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అనేక ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వ ప్రాజెక్టులను కమిషన్ల కోసం మొదలుపెట్టి మధ్యలో వదిలేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. మధిర మండలం వంగవీడులో జవహర్ ఎత్తిపోతల పథకానికి డిప్యూటీ సీఎం భట్టితో కలిసి మంత్రులు శంకుస్థాపన చేశారు. ఒకవైపు ఇందిరమ్మ ఇల్లు మనం ఎవరు ఊహించలే. మీ ఊర్లో చూసాం, ర్యాలీలో ఒక చెల్లె చూపిస్తున్నది, ఓ ఇందిరమ్మ ఇల్లు అని. 10 ఏళ్లకెళ్ళి కేసీఆర్ ఒక్క ఇల్లనే కట్టిండా? మరి వాడు అవసరం, ఆ పార్టీ మనకు అవసరం అయ్యా? సన్న బియ్యం ఇచ్చిండా? రేషన్ కార్డు ఇచ్చిండా? మరి స్థానిక సంస్థలు వేస్తున్నా వారికి ఓటేస్తారా? అలాంటి పార్టీలు మన కొద్దిగా. ఈనాడు మీ అందరి కష్ట ఫలితంతో వచ్చిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో సుమారు 490 కోట్ల రూపాయలతో 33,000 ఆయకట్టు జోన్ 3లోనే కాకుండా దాన్ని జోన్ 2లోకి తీసుకొచ్చి ఆంధ్ర నుంచి మనకి నీళ్లు రాకుండా ఉండే విధంగా అటు గోదావరి నీటు పాలేరుకొచ్చి పాలేరు నుంచి పాలేరు రిజర్వాయర్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆ నీటితో పాటు కృష్ణా పరివాహక ప్రాంతంలో నీటిని కూడా ఈ జోన్ 2లోకి తీసుకొస్తున్న ఈ 33,000 ఎకరాలు 2 పంటలు సస్యశ్యామలంగా పండించటం కోసం ఈ జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఈ మధుర నియోజకవర్గంలోని 2 మండల ప్రజలకి ఒక వర ప్రసాదము కానుందని కూడా ఈ వేదిక ద్వారా ఈ రైతాంగానికి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ కడుతున్న బంకచెర్ల ప్రాజెక్టుకి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మేము పూర్తిగా వ్యతిరేకిస్తామని చెప్పి నేను మరోసారి మీకు మనవి చేస్తున్నాను. మొన్న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ గారు మాట్లాడడం, దాని మీద పట్టుకొని టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని విమర్శించడం, నేను చాలా స్ట్రేట్ గా మీడియా ద్వారా యావత్ తెలంగాణకి తెలియజేస్తున్నా. ఇరిగేషన్ మంత్రిగా అన్ని ఫోరంలలో ముఖ్యమంత్రుల మధ్య జరిగిన చర్చల్లో బంకచెర్ల నేనే వ్యతిరేకించిన. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులో, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీలో, సిడబ్ల్యూసీలో న్యాయపరంగా అన్ని వేదికల్లో మేము బంకచెర్ల ప్రాజెక్టుకి వ్యతిరేకంగా పోరాటం చేశాము, చేస్తాము, కథనివ్వమని చెప్పి కూడా నేను మనం చేస్తాను. సుభాగా అందరూ అనుకున్నారు ఖచ్చితంగా ఇంత ఆర్థిక స్థితిగతులు బాగాలేనటువంటి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి చేస్తుందిలే అని చెప్పేసి ఒక్కసారి ఆలోచన చేయాలి. 10 సంవత్సరాలలో 60,000 మిగుచుపడ్డతో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పులకు తీసుకుపోయిన తర్వాత కూడా ఈ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీద బడుగు బలహీన వర్గాల పార్టీ, తాడిత పీడిత ప్రజల పార్టీ, ఖచ్చితంగా ప్రతి పేదోడు ఆఖరి లైన్ లో ఉంటే కూడా ఆ పేదోడికి సంక్షేమ పథకం అందించాలన్న పార్టీ.